ఈ అడ్డుబొట్టుగా ధరించే విభూతి యొక్క ప్రాధాన్యతను తెలియజేయబోతున్నాను. విభూతి అంటే ఐశ్వర్యమని అర్థం. నిర్గుణమైన శుద్ధ పరమాత్మ తత్వానికి భస్మం అనేది ప్రతీక. మరి విభూతి అనేది పవిత్రమైనది, లక్ష్మినిస్తుంది, శోకాన్ని రోగాన్ని పోగొడుతుంది, అందరినీ వశీకరిస్తుంది. పరమేశ్వరుని స్మరిస్తూ విభూతి ధరించాలి. అన్ని వస్తువులు కాలిస్తే బూడిదగా మారతాయి. బూడిదని ఎన్ని మార్లు కాల్చినా బూడిదే మిగులుతుంది. కనుక నాశనము లేనిది, మార్పు లేనిది బూడిద. ఇలాంటి నాశనము లేని వస్తువుతో నాశనము లేని వాణ్ణి సేవిస్తున్నాము. దీన్ని ధరించడం వలన అన్నీ చివరకు బూడిదే అవుతాయనే వైరాగ్య స్థితిని జ్ఞాపకం చేస్తుంది. మరి దీని యొక్క ప్రయోజనం ఏంటంటే, భస్మాన్ని ధరించడం వల్ల శరీరంలో చెమట వల్ల జనించే ప్రతిక్రియలు, ఇందువల్ల ఏర్పడే వ్యాధులు నివారించబడతాయి. శరీరానికి కావలసిన వేడిని ఒకే విధముగా ఉండేటట్లుగా చేస్తుంది. చర్మరోగాలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. విభూతిని ధరించడం వల్ల రక్తములోని దోషాలు నశించి రక్తస్రావము ఓజస్సు పెంపొందుతుంది. శరీర ఉష్ణోగ్రత బయటికి వెళ్లకుండా అరికెట్టి జఠరాగ్నిని వృద్ధి చేస్తుంది. ఆయువు పెరుగుతుంది. చలిని తట్టుకునే శక్తిని పెంచుతుంది. శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. హరిద్వార్, ఋషికేశ్ మొదలైన మంచు ప్రదేశాల్లో కేవలం భస్మం మాత్రమే ఒంటి నిండా పూసుకుని హాయిగా చలిలో తిరిగే సాధువుల్ని ఇప్పటికీ చూడవచ్చు. విభూతి అంటే ఐశ్వర్యమని అర్థం. ధన్యవాదములు.